బలహీనతలు ఉన్నవి. పాపాన్ని దేవుడు ఎలా చూస్తున్నాడంటే రోగంలాగా చూస్తున్నాడు. ఆయన మన రోగములు భరించాడు, మన వ్యసనములు భరించాడు అన్నప్పుడు పేతురు మొదటి పేతురులో 2వ అధ్యాయంలో ఆ మాటను ఎలా అంటాడంటే, ఆయన మన పాపములు మోసాడు అని మాట్లాడతాడు. మన పాపం వల్ల వచ్చిన రోగం ఏదైతే ఉందో, మన పాపం వల్ల వచ్చిన బలహీనత ఏదైతే ఉందో, ఆ బలహీనతన కన్నా మూల కారణమైన పాపాన్ని తీసివేయడానికి నేను వచ్చాను. మీరు అనుకుంటున్నారు మీరు నీతిమంతులని, మీకు రోగం లేదు కాబట్టి మీకు నేను అవసరం లేదు, మీకు నేను నడిపించడం, మిమ్మల్ని కాపు కాయటం మీకు అవసరం లేకపోవచ్చు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ కింద చూడండి ఏమంటున్నాడో, నేను పాపులను పిలవచ్చితిని గాని నీతిమంతులను పిలవ రాలేదు. పాపులను పిలవచ్చితిని గాని నీతిమంతులను పిలవరాలేదు. కాబట్టి ఇక్కడ ఒక మాట అంటున్నాడు, 14వ వచనం కొద్దాం. నీతిమంతులు కనుక కనికరమనే కోరుచున్నాను గాని బలిని కోరను అని వాక్య భావం ఏంటో మీరు వెళ్ళి కనుగొండరంటిడి. నేను పాపులను పిలవచ్చేతిని, పాపులను రక్షించడానికి వచ్చితిని. కాబట్టి అంటే పాపిని ముందు కనికరించడం, ఒక మనిషిని కనికరించడం అన్నది దేవుడు ముందుగా చూసింది. మనుషులు చూసేది ఏంటి అనంటే, ఇమీడియట్ గా ఒక మనిషి పాపంలో ఉన్నాడు అనంటే ఆ మనిషిని ముందుగా అసహించుకుంటాం. ఒక మనిషికి ఏదైనా రోగం వచ్చిందంటే ఆ మనిషి దగ్గరికి కూడా వెళ్ళరు మనుషులు. ఆ మనిషికి దగ్గరికి కూడా వెళ్ళరు. ఒక రోగం వచ్చిన వ్యక్తికి నేను తెలుసు, మనం అనుకుంటాం పాపం వల్ల వచ్చినది మరణమే, కానీ ఇక్కడ పాపం అనేది ప్రతి ఒక్కడికి సంప్రాప్తమైంది. ఈ రోగం ఈ రోజున వాళ్ళకొచ్చి ఉండొచ్చు, కానీ మరణం అనేది ప్రతి వాడికి సంప్రాప్తమవుతుంది. ఈ రోజు ముందు వెనక తేడా అంతే. దేవుడు అంటున్నాడు కనికరమని నేను కోరుచున్నాను గాని బలిని కోరలేదు అన్నాడు. దాని అర్థం ఏంటి అనంటే, ఈ బలహీనతలు రోగంలో ఉన్న వ్యక్తిని నువ్వు భరించకుండా దేవుణ్ణి ఏ విధంగా నువ్వు ఆరాధించగలవు? అంటే ఒక మనిషి వాస్తవానికి దేవుడి పోలికలో ఉన్నవాడు, వాణ్ణి పట్టించుకోకుండా నువ్వు